రైట్. ఇక ఇదే అంశానిపై చర్చించడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు వినిపించట్లేదు. హలో దీపిక గారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే నమస్తే. రామ్మోహన్ గారు, ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆందోళనకు కారణాలేంటి? బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసిన భారత్ పైనే ఎందుకంత విద్వేషం? దీపిక గారు, మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులు నమస్కారం. ఒక రకంగా చెప్పాలంటే అపకారికి ఉపకారము నెపమైన చేయువాడి నేర్పరి సుమతి అని వెనకటి పద్యం. సుమతి శతకాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. నెపం ఎన్నుకుని చేయాల్సిన అవసరం ఉంది అంటున్నాను. అంటే వేదనకు ఔషధం, ఆకలికి అన్నము వేదనకు ఔషధం అని పాత సామెత. నిజంగా అది మంచిది అంటున్నా. అంటే ఆకలి లేని వాడికి అన్నం పెట్టినా, వేదన లేని వాడికి ఔషధం ఇచ్చినా అది పనికి రాకుండా పోతుంది. మీకు ఎక్కువ ఇచ్చారంటారు అంటే విమర్శిస్తారు. అట్లాగే జరిగింది. మన బంగ్లాదేశ్ కు ఒక మంచి ఉపకారం చేసిన ఒకనాడు తూర్పు పాకిస్తాన్ గా ఉన్న ఆ ప్రాంతాన్ని వాళ్ళు అనేక రకాలుగా పాకిస్తాన్ పాలకులు ఆనాడు తమ దేశంలో ఉన్నా కూడా దాన్ని దుర్మార్గంగా అణిచివేస్తూ భాషాపరంగా, సంస్కృతి పరంగా, అట్లాగే నాయకత్వ పరంగా కూడా అవమానించారు. అందుకనే కదా ఆనాడు ఉర్దూ భాషను రుద్దడం, బెంగాలీ భాష బదులు, అట్లాగే అక్కడి స్థానిక నాయకత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం. ఉమ్మడి పాకిస్తాన్ లో అప్పటి తూర్పు పశ్చిమ పాకిస్తాన్ కలిపి ఉన్న దానిలో వాళ్ళు నాయకత్వాన్ని తూర్పు పాకిస్తాన్ నుంచి అంగీకరించకపోవడం, చివరికి ప్రజల మ్యాండేట్ ఉండి కూడా దాన్ని తృణీకరించారు. దానివల్ల కదా అక్కడ వచ్చిన ఉద్యమం. ఆనాడు 71 కంటే ముందు వాళ్ళు దాదాపు 20 ఏళ్ల పైగా అటువంటి వేదనను అనుభవించి తిరుగుబాటు చేయడం వల్ల పెద్ద ఎత్తున హరణం జరిగింది. అప్పుడు మనకు తప్పనిసరి జోక్యం చేసుకోవాల్సి వచ్చి పాకిస్తాన్ తో పోరాడి 71లో యుద్ధం చేసి మన బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైన ప్రపంచంలో మొట్టమొదటిగా మనం గుర్తించి బంగ్లాదేశ్ దేశాన్ని వేరే దేశం గుర్తించింది మనమే. ఆ తర్వాత మిగతా అన్ని దేశాలు గుర్తించలేదు. ఈ ఉపకారాన్ని వాళ్ళ అపకారంగా భావించారా ఏమనిపిస్తుంది. ఈ దాదాపు 60 ఏళ్ల చరిత్ర తర్వాత మళ్ళీ ఇవాళ మనకు పాకిస్తాన్ తోనే, అదే వాళ్ళని అణిచివేసిన పాకిస్తాన్ దేశంతో జతకట్టి అటుపక్క చైనా అంట చూసుకొని మన మీద కయ్యానికి కాదుతున్నారు. ఈ దుర్మార్గం అంటున్నారు. అంటే అపకారికి ఉపకారం కాదు, ఉపకారికి అపకారం చేస్తున్నారు వాళ్ళు. దీనికి 4-5 కారణాలు ఉన్నాయి దీపిక్ గారు. ఒకటేమో ఇప్పుడు జియో పాలిటిక్స్ లో చైనా తనదైన రీతిలో బంగ్లాదేశ్ ద్వారా కిందికి మనకు బంగాళాఖాతంలో సైనిక స్థావరాల కోసం ప్రయత్నం చేస్తున్నది. దానికి మనకు అడ్డంకిగా ఉన్నాం. మనం అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుకొని ఈశాన్య రాష్ట్రాలు అడ్డంకిగా ఉన్నాయి. కనుక దాని మీద ఒక రకంగా చెప్పిన సాంస్కృతిక దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. బంగ్లాదేశ్ ద్వారా ఇది తీర్చుకుంటుంది. రెండోది ఏంటంటే బంగ్లాదేశ్ తోని మనకున్న సరిహద్దు సంబంధం ఎంత పెద్దదంటే సుమారు 3000 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అంటే చుట్టూ మనకు ఈశాన్య భారతదేశంలో 4 రాష్ట్రాలు, అట్లాగే తూర్పు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ మొత్తం కూడా దాని సరిహద్దులో ఉంది. కనుక మనకు పాకిస్తాన్ తో ఉన్నంత బార్డర్ సెక్యూరిటీ లేదు. దాంతో రోహింగ్యాలతో సహా, అంటే మనకు మయన్మార్ నుంచి వచ్చే రోహింగ్యాలతో సహా ఇవాళ బంగ్లాదేశీయులు చాలా మంది మనకు పశ్చిమ బెంగాల్లో కానీ ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో చొరబడి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టిస్తున్నారు వాళ్ళని చెప్పాలంటే. అందుకని సరిహద్దు పరంగా చూసినా కూడా మనకు కీలకమైన ప్రాంతం కనుక అరుణాచల్ ప్రదేశ్ తో సహా ఆ 7 సిస్టర్స్ వాటిని కబళించుకొని రేపు పొద్దున బంగ్లాదేశ్ కి మద్దతు ఇచ్చి జియో పాలిటిక్స్ లో చైనా ఈ రాజకీయం చేస్తుంది. అటు పక్కన పాకిస్తాన్, కుడి ఎడమల దగా అన్నట్టు మనకు అటు పక్కన మనకి ఎడవ పక్కనేమో పాకిస్తాన్, చూడి పక్క బంగ్లాదేశ్ ను రెచ్చగొట్టి చేస్తున్నారు. అంతేందుకు అక్కడి దేశంలో పౌరులకు మేలు చేస్తున్నారంటే అంతర్యుద్ధాలు సృష్టించు. బంగ్లాదేశ్ లో చూసాం కదా మనం, అంతర్యుద్ధాలు సృష్టించడం, పెద్ద ఎత్తున పాకిస్తాన్ పాలకులైన ముజిబుర్ రెహమాన్ అప్పటికెప్పుడు దాదాపు స్వాతంత్రం వచ్చిన 2 ఏళ్ల లోపల చంపేయడం, ఆయన కూతురైన హసీనాను మనకు దేశం నుంచి వెళ్ళగొట్టడం చూసినాం. మన దేశంలో ఆశ్రయం పొందింది. కనుక ఇవన్నీ చూస్తే అక్కడ విద్యార్థి ఉద్యమాల పేరు మీద పెద్ద ఎత్తున వ్యక్తిత్వ హననం, వ్యక్తి హననం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా విద్యార్థి ఉద్యమం పేరు మీద నిన్నగాక మొన్న వారం 10 రోజుల కింద 13వ తేదీన మరణించిన ఉస్మాన్ హాతి హత్య కూడా కారణమైంది. ఉస్మాన్ హాతి హత్యకు మన భారతదేశం కారణమని వాళ్ళు అంటున్నారు. అది ఎంతవరకు సమంజసమని వాళ్ళు ఆలోచన చేయాలి. మనం మాత్రం వాళ్ళ అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకోవాలి. ఇప్పటిదాకా ఏం జరుగుతున్నా వాళ్ళు చూసుకుంటారు అనుకున్నాం. తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఆనాడు బంగ్లాదేశ్ ఆవిర్భావాన్ని కానీ ఇప్పుడు నిన్న మొన్న వాళ్ళ అంతర్యుద్ధాన్ని మనం పట్టించుకోవడం లేదు. అందుకని నేను ఏమంటున్నానంటే ఇది బంగ్లాదేశ్ ఉద్దేశపూర్వకంగానే మనకు ఎవరైతే యూనస్ తాత్కాలిక ప్రభుత్వంలో ఆయన ఫిబ్రవరిలో ఎన్నికలు జరుపుతామని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచే అంతర్గత పోరులో పెద్ద ఎత్తున మరింత అగ్రా చేసుకున్నది. ఇవాళ మంటల్లో బంగ్లాదేశ్, భగ్గుమన్న బంగ్లాదేశ్ అంటున్నాను.
దానిలో వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. చైనా అవసరాలు తీర్చుకోవడానికి ఇప్పటికే అక్కడ పోర్టులను కానీ అక్కడ మనకు విమానాశ్రయాలను కానీ ఇప్పటికే స్వాధీనం చేసుకొని వాళ్ళు పెట్టుబడుల పేరు మీద చైనా చాలా పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళకి ఆశ చూపెడుతుంది. దానికి ఆశపడి భారతదేశం పట్ల విద్వేషాన్ని పెంచుకుంటుంది బంగ్లాదేశ్. ఇది ఒకటే కాదు, మనకు మాల్దీవ్స్ కానీ, శ్రీలంకన్ కానీ, మనలో ఉన్న నేపాల్లో కానీ, బంగ్లాదేశ్ లో కానీ, ఈ 4 దేశాల్లో అంతర్యుద్ధం సృష్టించి వాళ్ళ భూమి వాళ్ళకి కాకుండా మన మీద పెద్ద ఎత్తున మనకు విద్వేషం సృష్టించి మనకు చుట్టుపక్కల అంతకు శత్రువులు తయారు చేస్తుంది. అటు పాకిస్తాన్, ఇటు నేపాల్, అటు బంగ్లాదేశ్, శ్రీలంక, అట్లాగే వాళ్ళ అవసరాలతో మనం తీరుస్తున్నాం. కానీ మన పట్ల ఒక కృతజ్ఞత భావం లేకుండా కృతజ్ఞత చూపెడుతున్న ఈ దేశం పట్ల చైనా పాలిటిక్స్ ఒకటి, అట్లాగే అమెరికా కూడా పాకిస్తాన్ ను చేరదీసి ఒక రకంగా చెప్పాలంటే మన పక్కల బాంబులా తయారు చేసే క్రమంలో ఈ 2 దేశాలు చేస్తున్నాయి. రష్యా మనకు మంచి మిత్ర దేశమే కానీ చైనా చేష్టలను అడ్డగించలేకపోతుంది. ఎందుకంటే చైనా భారత్ 2 మన మిత్ర దేశాలే. వాళ్ళ అంతర్గతంగా ఏమైనా చూసుకుంటాం కానీ మేము వాళ్ళ జోక్యం చేసుకోమని ఒక వంక రష్యా ఇవన్నీ చూస్తుంటే మనదైన రీతిలో ఒక బలమైన శక్తిగా ప్రపంచంలో ఎదుగుతున్న మన భారతదేశానికి ఇట్లా అటు అమెరికా, ఇటు చైనా, అట్లాగే ఈ 4-5 దేశాలను మన శత్రువులు తయారు చేస్తుంది. వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది, లేకపోతే వాళ్ళే నష్టపోతారు కదా, మనకి ఏం కాదు. కాకపోతే పక్క ఇల్లు తగలబడిపోతుంటే మనకు కూడా నష్టమే కదా, మనం మంటలార్పే ప్రయత్నం చేయాల్సి వస్తున్నది. దానిలో భాగంగానే మనం వాళ్ళు నష్టపోయినా మనకు కొన్నిసార్లు కష్టం కలిగినా కూడా అటువంటి దేశాలను ఆదుకుంటున్నాం. ఉదాహరణకు శ్రీలంకలో మొన్న వరదలు వస్తే పెద్ద ఎత్తున సునామీ వచ్చింది కదా, పెద్ద ఎత్తున ఆర్థిక మనకు వస్తు సహాయం కూడా చేసినాం, వాళ్ళకి అర్థం కావాలి. అందుకనే ఇప్పుడు బంగ్లాదేశ్ పరిణామాలకు ప్రధానమైన కారణం ఏంటంటే అంతర్యుద్ధం పెద్ద ఎత్తున జరుగుతుంది. అక్కడ ఒకసారి మన అరాచకం ప్రబలిన తర్వాత ఇప్పటి పాలకులు ఏం చేయలేదు, రేపు వచ్చే పాలకులు కూడా ఏం చేయలేదు అని మంచి ఉదాహరణ మనకు యూనస్ ప్రభుత్వం వైఫల్యం. అక్కడి సైన్యాధ్యక్షుడు మళ్ళీ అట్లాగే సైన్యానికి సంబంధించిన కీలకమైన అధికారి మా ప్రభుత్వ సలహాదారు మొన్న ఒక మంచి మాట చెప్పారు. నేను మీడియా హౌసెస్ తగలబడిపోతుంటే హాహాకారాలు చేసి మనం రక్షించండి అంటే రక్షించలేకపోయినా నేను ఎందుకున్నాను అనిపించింది, ఒక వంక ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది అనిపించింది అని ఒక సలహాదారే, ప్రభుత్వ సలహాదారే ఆ మాటలని క్షమాపణ చెప్పారు మీడియా హౌసెస్ అన్నిటికి కూడా. వాళ్ళకు తమ భేదం ఏం తెలుస్తలేదు, మీడియా హౌజులు కూడా మాకు వ్యతిరేకం అని చెప్పి మన పెద్ద ఎత్తున మూక దాడి చేసింది. అంతేందుకు మన ఉస్మాన్ హాతి గాయపడ్డ తర్వాత వెంటనే సింగపూర్ పంపించి సరైన వైద్యం అందించడానికి ప్రయత్నం చేసింది. నిజంగా మన భారతదేశాన్ని పంపిస్తే వాళ్ళు బతికించేవాళ్ళు. అందుకని ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే అత్త మీద గొప్ప తుత్త మీద తీయడం. పాకిస్తాన్ మీద నిజంగా ఒక పార్టీ రావాల్సిన వాళ్ళు పాకిస్తాన్ తో కలిసి వాళ్ళ 2 పక్కల మనకు దాడులు కొనుక్కోవడం ఈ దుర్మార్గం. అసలు సంగతి వాళ్ళు తెలుసుకునేదాకా మనకు వచ్చే నష్టమైనా సరే మనం ఓపిక పడుతున్నాం. నిజంగా మన మీదకి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరి బంగ్లాదేశ్ ను కూడా మనం ఏమి ఊరుకోము. కాకపోతే దానికి ముహూర్తం ఆసన్నం కావాలి. నిజంగా వాళ్ళ తప్పులు ఒకటి వెనుక ఒకటి, అంటే శిశుపాలుడు గారు ఎన్ని తప్పులు చేసిండో అట్లా చేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే మనం కల్పించుకుంటాం. ప్రపంచం అంతా మనం ఏమన్నా బంగ్లాదేశ్ మీద దాడి చేస్తే అది నిజమే తప్పదు కదా చేశారని, ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు ఎట్లా ప్రపంచం అంతా మన వైపు వేలెత్తి చూపకుండా ఎట్లా ఉన్నదో ఇప్పుడు కూడా మనం బంగ్లాదేశ్ చేసే చర్యలకు ఓపిక పడుతున్నాం. తప్పనిసరి అయితే దాని మీద చర్య తీసుకుంటాం. రామ్మోహన్ గారు, ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని కలుపుకొని అఖండ బంగ్లాదేశ్ ను ఎందుకు కోరుకుంటుంది? అదే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, హాతి అంటోడు ఏమన్నాడంటే అంతకుముందు ఒక సైన్యాధ్యక్షుడు కూడా మమ్మల్ని ముక్కలు చేసిన భారత్ను 4 ముక్కలు చేసేస్తామంటుండే, దక్షిణ భారతదేశం, తూర్పు భారతదేశం, ఉత్తర భారతదేశం ఇట్లా చేస్తామని చెప్పి అంటున్నారు. అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే వాళ్ళ సమస్యలు మనం తీర్చినాం కదా. అందుకనే దానిలో భాగంగానే మనకు సిలిగురి ప్రాంతంలో మనకు మొత్తం చూడడం మన భారత్ మ్యాప్ చూస్తే పైన అంటే మనకు అటు భూటాన్, ఇటు పక్కన మనకు బంగ్లాదేశ్, ఇటు పక్కన భారత్, అటు పక్కన మిగతా ఈశాన్య రాష్ట్రాలు 7 రాష్ట్రాలు ఉన్న 22 కిలోమీటర్ల స్ట్రెంత్ మన వెడుతుతో ఉన్న భారత్ కేవలం 22, ఒక దగ్గర 20 కిలోమీటర్లు, కొన్ని చోట్ల 24 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న చికెన్ నెక్ అంటాం దాన్ని. అది ఒక్కటి పోతే సంబంధం పోతే భారత్ విడిపోవడానికి అవకాశం ఉంటుందని చైనా పెద్ద ఎత్తున కుట్ర చేస్తుంది. అంటే అక్కడ కనుక మనం దెబ్బతీస్తే మొత్తం మిగతా భారతదేశానికి మనకు కూడా సంబంధాలు తెగిపోతాయి. భౌతిక మన భూమి మీద సంబంధాలు తెగిపోతాయి. కనుక గతంలో తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ 2 వైపులా దూరంగా మధ్యన ఇండియా ఎట్లా ఉన్నదో ఇప్పుడు ఆ ప్రయత్నం చైనా చేస్తుంది. దానివల్ల ఏమైందంటే ఆ 7 సిస్టర్స్ 7 రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మన ఇటుపక్క మేఘాలయ, మణిపూర్, ఇవన్నీ కూడా త్రిపుర, ఇవన్నీ రాష్ట్రాలతో మన సంబంధం తెగిపోతుంది. అది చేస్తే రేపొద్దున
ఆర్థిక రాజకీయ సంబంధాలు ఉన్నా కూడా భౌగోళిక సంబంధాలు తెంపేసే ప్రయత్నం చైనా చేస్తుంది. దానిలో భాగంగా పావుగా వాడుకుంటుంది బంగ్లాదేశ్ లో అంటున్నాను. చాలా వరకు అక్కడ పెట్టుబడి పెట్టి ఒక షావుకారు లాగా, అంటే షావుకారు అంటే కులానికి సంబంధించింది కాదు, అంటే ఒక పెట్టుబడి పెట్టి అక్కడి మొత్తం భూమిని, అక్కడి పోర్టులను, అక్కడి విమానాశ్రయాలను కవరించుకొని బంగాళాఖాతంలో తనదైన రీతిలో చేయడానికి మన చైనా ఒక పెద్ద ఎత్తున కుట్ర పన్నింది. ఆ కుట్రలో భాగమవుతున్న బంగ్లాదేశ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్థికంగా నష్టపోతారు, రాజకీయంగా నష్టపోతారు వాళ్ళు, రేపు ఇది జరుగుతుంది. అందుకని మొన్నటికి మొన్న అదొకటే కాదు, ఈశాన్య రాష్ట్రాలు మొత్తం కాకుండా వాటితో పాటు ఇటు పక్కన మన పశ్చిమ బెంగాల్ కొంత ప్రాంతం, అటు సిక్కిం కొంత ప్రాంతం కలుపుకొని వాళ్ళు బంగ్లాదేశ్ భూభాగం చూపించారు. మ్యాప్ చూపించిన తెల్లవారే ఆయన హత్య చేయబడ్డాడు. మ్యాప్ చూపించారు. ఆయన విద్యార్థి నాయకుడు, ఇది ఉస్మాన్ హత్య అంటాడు, విద్యార్థి నాయకుడు మ్యాప్ చూపించిన వాళ్ళు తెల్లారి ఆయన మన హత్య చేయబడ్డాడు. నిన్ననే 10 రోజుల తర్వాత 8 రోజుల తర్వాత నిన్న ఆయన మృతదేహాన్ని అక్కడి పార్లమెంట్ భవనం ముందు ఉంచి నివాళులు అర్పించి, అంటే ఎంత పెద్ద ఎత్తున ఒక వీరునిలాగా కీర్తిస్తున్న ఆయనను, అంటే అంత దిగజారిపోయింది ఆ ప్రభుత్వం. యూనస్ కూడా చాలా మంచివాడైనా సరే ఇటీవల మతోన్మాదానికి పరాకాష్ఠగా మారిండు. మొత్తం అంటే విద్యార్థులు ఎటు చెప్తే అట్లా, అక్కడ మతోన్మాదులు ఎటు చెప్తే అట్లా ఆడుతున్నాడు. దానివల్ల నష్టపోయేది బంగ్లాదేశ్. దాంతో పాటు ఈ మైనార్టీ హక్కులను హరిస్తూ మన భారతదేశ హిందూ వాళ్ళను దీపక్ చంపేశారు మొన్ననే. అది చెట్టు కట్టేసి కాల్చడం, అట్లా కాల్చిన తర్వాత వేలాడదీసి తగలబెట్టడం చూసాం. నిన్న కాక మొన్న కూడా ఇంకొక హిందువుని కూడా అదే పని చేశారు. అక్కడ మైనార్టీల భద్రత కూడా కరువైందని మనం పెద్ద ఎత్తున గొడవ పెడుతున్నా కూడా ఆ పని చేయడం లేదు. ఇప్పటికే మనం భారతదేశంలో ఉన్న బంగ్లాదేశ్ అంబాసిడర్ కు మనం సమన్లు జారీ చేసినాం. మీరు ఎటువంటి పని చేస్తే బాగుంటదని చెప్పి మన హైకమిషనర్ ఆఫీసర్ మీద కూడా దాడి చేయడం ఇవన్నీ చూసామన్నాం. ఉస్మాన్ హత్య తర్వాత పెద్ద ఎత్తున మన బంగ్లాదేశ్ హైకమిషన్ ఎట్లుంటది అక్కడ, దాని మీద కూడా దాడి చేసిన బంగ్లాదేశ్ లో మన హైకమిషన్ మీద దాడి చేయడం చూసినాం మనం. ఇవన్నీ కూడా ఏమంటారు దాన్ని విపరీత కాలే, మన వినాశ బుద్ధి విపరీత కాలే అన్నట్టు అట్లాగే వాళ్ళు చేస్తున్నారు. అర్థం చేసుకునేలోగా ఆఫ్ఘనిస్తాన్ లాగా నష్టపోతారు. గతంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా రష్యా బి కవిలు 30 ఏళ్ళు, ఆ తర్వాత అమెరికా కవిలు 30 ఏళ్ళు ఉన్న తర్వాత ఇప్పుడు వాళ్ళు 2 దగ్గర ఫెయిల్ అయిపోయింది. కనుక మనకు భౌగోళికంగా భారతదేశం నిలుపుని పెడతాందుకు అటు చైనానేమో బంగ్లాదేశ్ ప్రోత్సహించి, అమెరికా ఇటు పాకిస్తాన్ ప్రోత్సహించి ఆయుధాలు సరఫరా చేసి మనం ఇబ్బంది పెడుతుంది. దీన్ని మనం భద్రతా మండలిలో ఎండుగట్టే ప్రయత్నం చేస్తున్నాం మనం. అయినా సరే మన బలం సరిపోతలేదు. మిగతా దేశాలన్నీ కూడా సానుభూతి చూపెడుతున్నాయి కానీ గట్టిగా మనం ప్రతిఘటించడానికి అవసరమైన బలం చేకూర్చాలంటే భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా ఉన్నాం మనం, 3వ ఆర్థిక శక్తిగా, అలాగే 4వ ఆర్థిక సైనిక శక్తిగా ఉన్నాం, 3వ సైనిక శక్తిగా మారే క్రమంలో కొద్దిగా అవరోధాలు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమిస్తాం తప్పనిసరి అంటున్నాడు. మన చుట్టుపక్కల దేశాల అస్థిరత మనం ఒకసారి నైతికంగా దెబ్బతీస్తుంది, రాజకీయంగా కూడా దెబ్బతీస్తున్నది. దీన్ని అధిగమించి కొద్ది రోజుల్లోనే మనం మేల్కుంటాం. ఆ ఉద్దేశం జరుగుతున్న పరిణామాలు పూర్తిగా మనం భారతదేశం గమనిస్తుంది. దీనికి తగిన మందు